రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. 4-5 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఏ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉందని అంచనా తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు. వారిని నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 రోజులుగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏ ప్రభావంతో పెరిగిందంటారు? ఒక్కసారిగా పెరగడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే శీతల గాలులు అనేవి వీస్తున్నాయి. ఇప్పటికే దిగువ స్థాయిలో మనకి ఉత్తర గాలులు అలాగే ఈశాన్య గాలులు కూడా రాష్ట్రంలో మనం చూడొచ్చు. సో దీని ప్రభావం వల్ల క్రమేపీ రానున్న 4-5 రోజుల్లో చలి తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా చోట్ల తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో ముఖ్యంగా 12.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదైన గణాంకాలు చూడొచ్చు. అంటే ఏ మేరకు పడిపోతున్న పరిస్థితి అంటారు కనిష్ట ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల యొక్క తగ్గుదల అనేది కనిపిస్తుంది. సో రానున్న 4-5 రోజుల్లో మరింత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క పొగమంచు గాని ఈ యొక్క శీతల గాలుల ప్రభావం వల్ల మనకు ఉన్నటువంటి రాత్రిపూట చలి కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నవంబర్లో వచ్చినటువంటి నివేదిక ప్రకారం ఒక విధంగా పగటిపూట ఉష్ణ తీవ్రత తగ్గుముఖం బట్టి చలి తీవ్రత పెరిగినప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు ఈ యొక్క నివేదిక సారాంశం కూడా తెలియజేస్తుంది. మీరు ఒకసారి ప్రకటించారు నవంబర్ మాసంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వెచ్చని వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు. కానీ మీరు ప్రకటించిన కొద్ది రోజులకే ఇంకా చల్లని వాతావరణం వచ్చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు కూడా కొన్ని చోట్ల తగ్గుముఖం పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటారు? మనకు వచ్చినటువంటి లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్స్ ప్రకారం కూడా అంటే ఒక నెలలో ఆ యొక్క వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే అంచనా వేస్తూ ఈ నెల నవంబర్ 1 నుంచి 30 దాకా కూడా సుమారు ఈ ఎన్ని రోజులు అయితే ఉన్నదో ఈ నెలలో అన్ని రోజుల వరకు కూడా ఏ విధంగా వాతావరణం కొనసాగుతుంది అనేది ఒక సారాంశ నివేదిక అనేది మనకు అందజేస్తుంటారు. సో గత నెల చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాలంలో కూడా మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అనగానే మనకి వర్ష తీవ్రత అధికంగా ఉంటుందనేసి ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ప్రతి సీజన్ కి కూడా ఒక ప్రాబిలిటీ ప్రిడిక్షన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబిలిటీ ప్రిడిక్షన్ లో కనుక చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉష్ణ తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండి డే టైం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందనేసి ఈ యొక్క నివేదిక సారాంశం. అలాగే చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత డ్రాప్ వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క ఎండ కొంచెం తగ్గుదల వల్ల కూడా చలి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ ఉంటుందనేసి కూడా దీని యొక్క సారాంశం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా రాత్రి మనకి అంత చలి తీవ్రత అధికంగా లేనప్పటికీ కూడా ఉదయం ఏదైతే 4:30-6 గంటల సమయంలో మనకి అధిక మొత్తంలో చలి అనేది కూడా నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా 1 నుంచి 3 రోజులు అధిక మొత్తంలో చలి ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో 4-5 రోజుల తర్వాత చలి తీవ్రత పెరుగుతుంది అంటున్నారు. ఒకవేళ పెరిగితే దీని ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపైన పడే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అధిక మొత్తంలో ఇటు తీవ్రత వర్షాలు కానీ ఈవెన్ ఎండాకాలం కానీ ఈవెన్ చలికాలం కూడా తీసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ భాగాల్లోనే ఈ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతూ ఉంటుంది. ఈసారి కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ ఈ యొక్క జిల్లాల్లోనే ఈ యొక్క చలి తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చలి తీవ్రత కానీ అటు పొగమంచు ప్రభావం కానీ ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత కానీ పొగమంచు కూడా ఉదయం 4:30 నుంచి 6:30-7 వరకు కూడా ఉత్తర తెలంగాణలో అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా సిటీకి వచ్చేసరికి నగర శివారులో ఇటు పటాన్ చెరువు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనకి దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ కూడా 2 గంటలు మినహాయించి ఎక్కువగా కొనసాగదు. ఎందుకంటే పగటిపూట ఎండ తీవ్రత కూడా అధిక మొత్తంలో తీవ్రతగా కొనసాగుతుంది. నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే మనకి 29.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. అధికంగా ఉష్ణ తీవ్రత ఇటు ఖమ్మం జిల్లాలో మనకి చూసుకున్నట్లయితే 32.4 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. చలి తీవ్రత కానీ పొగమంచు కానీ మానవాళి పైన ఏ మేరకు ప్రభావం చూపుతుంది? దీని నుంచి జాగ్రత్త తీసుకోవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఒక విధంగా శరీరానికి రక్షణగా ఈ యొక్క స్వెటర్స్ అనేవి ధరించాలి. ఒక విధంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క చలి తీవ్రత నుంచి రక్షణ అనేది చాలా అవసరం కూడా. అలాగే చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ
ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతారో వారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం అనేది చేస్తుండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ ఆస్మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైవేస్లో ప్రయాణించే ప్రయాణికులు ఇటు భారీ వాహనాలు కానీ ఒక 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు కూడా పగటిపూట యొక్క పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించాలని సూచించడం జరుగుతుంది. వర్షాలు విపరీతంగా కురిశాయి, తుఫాన్ ప్రభావం కూడా తెలంగాణ పైన అధికంగా ఉంది. ఇంకా వర్షాలు ముగిసినట్లేనా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం ఆశించిన స్థాయిలో నైరుతి ఋతుపవనాలు అనేవి మొదటి 2 నెలలు కొనసాగినప్పటికీ కూడా తర్వాత ఆగస్టు సెప్టెంబర్ మనం అనుకున్న దానికంటే కూడా అధిక మొత్తంలో వర్షాలు రావడం, అలాగే చూసుకున్నట్లయితే మనకి వచ్చినటువంటి తుఫాను వల్ల కూడా మనకి అధిక మొత్తంలో వర్షం అనేది కూడా రావడం అనేది కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క వర్షాకాలం ముగిసిందనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఇటు కేరళ కానీ ఇటు తమిళనాడు ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షం అనేది వస్తూ ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల వల్లే వర్షం అనేది వస్తుంది. ఇంకా తెలంగాణకు వచ్చేసరికి ప్రస్తుతానికైతే పొడిబారిన వాతావరణం అనేది ఉందని చెప్పొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉందని, అయితే రాగల 4-5 రోజుల్లో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.